చేశావు? కూర్చో. ఇక్కడ ఇవన్నీ మామూలే. పక్క రోజు ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నట్టు చెప్పావా? దానికి తనేమంది? మరుసటి రోజు ఉదయాన్నే తన కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. గుడ్ మార్నింగ్. బాలకృష్ణ సార్ వచ్చారట. ఒక అబ్బాయి వచ్చి చెప్పెళ్ళాడు. ఆయన మీట్ అయినా ఎందుకో వర్కౌట్ అవ్వదనిపిస్తోంది. ఎందుకలా మాట్లాడుతున్నావు? నేను ఆయన్ని 2 రోజుల ముందే వైజాగ్లో మీట్ అయ్యాను. వాట్? నీ మీద ఎంత నమ్మకం పెట్టుకున్నాను. సెలక్షన్ కి రానందుకు నువ్వు అప్సెట్ అయ్యావో లేదో నేను అప్సెట్ అయ్యాను. 27 ఏళ్ళు వచ్చాయి. నెక్స్ట్ ఇయర్ ఈ కేటగిరీలో పార్టిసిపేట్ చేయలేవని తెలియదా నీకు? సెలక్షన్ లిస్ట్ ఫైనలైజ్ చేసి ఢిల్లీకి పంపించేశారు. ఇక స్పోర్ట్స్ మినిస్టర్ తలుచుకున్నా హెల్ప్ చేయడం కష్టం. ఓ మంచి ఛాన్స్ పోగొట్టుకున్నావు కదరా. సో బాలకృష్ణ సార్ని మీట్ అయినా ఏం జరగదని తెలిసి కూడా నన్నెందుకు ఇక్కడికి తీసుకొచ్చావు? ఎందుకంటే నేను నిన్ను సిన్సియర్గా ప్రేమిస్తున్నాను. నా లవ్ గురించి చెప్పడానికి ఈ చోటు కరెక్ట్ అనిపించింది. What? How dare you? Who do you think you are? How can you cheat me like this? నేనెవరైనా నీ కుక్క పిల్లనా? నువ్వు తీసుకెళ్లే చోటుకెళ్ళి రావడానికి? పిచ్చి మొహల్లా నేను నీకోసం ఆవిడ కాళ్ళ మీద పడ్డాను. నువ్వేదో పెద్ద బాక్సర్ అవుతావని నీకు అంబిషన్ ఉందనుకున్నాను. బట్ నువ్వు అందరిలాగా ఒక అమ్మాయి క్లోజ్ గా మూవ్ అయితే వెంటనే ఐ లవ్ యూ చెప్పే మామూలు మనిషివే. చీప్ మెంటాలిటీ. అంజనా, నేను ఎందుకు అలా నీ మొహం చూస్తేనే కంపరంగా ఉంది. అంజనా, అంజనా ప్లీజ్, నేను చెప్పే. అంజనా ఒక్క నిమిషం. ఒక అమ్మాయి మనసుకు నచ్చిందంటే అంతకంటే ఇంకేది ముఖ్యం అనిపించదు. నేను ఆ లక్ష్యంలో ఓడిపోయాను. అది ఎంత బాధగా ఉంటుంది. నేను దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. అదే లవ్లో ఓడిపోతే అంతకంటే బాధ ఇంకేది ఉండదు. ప్రేమ మనసులో సైలెంట్గా పుడుతుంది, కానీ ఓడిపోతే మనసును ముక్కలు ముక్కలు చేస్తుంది. నేను ఎందుకు నేను యాక్సిడెంట్గా కలవాలి? ఎందుకు నీ మోడల్ హౌస్ని విరగొట్టాలి? సారీ చెప్పి వెళ్లకుండా ఆ బ్రిడ్జ్ మీద ఎందుకు ఆగిపోవాలి? నేను లక్ష్యాన్ని సాధించాలని నువ్వు నా కోసం ఇంత దూరం ఎందుకు రావాలి? మన మధ్య ఏదో ఉంది. నన్ను నువ్వు ఎంత అర్థం చేసుకున్నావో తెలియదు, కానీ నిన్ను మాత్రం నేను పూర్తిగా అర్థం చేసుకున్నాను. మనం ఇద్దరం ఒకటయ్యామంటే మన జీవితం చాలా బాగుంటుంది. మాట్లాడడం అయిపోయిందా? ఎవరి మనసుని నొప్పించడం నాకు ఇష్టం ఉండదు. నిన్ను తిట్టినందుకు బాధపడుతున్నాను. కానీ నువ్వు ఇప్పుడు ఏవేవో అన్నావే, మనసులో లవ్ అవి ఇవి అని, అవేవి నాకు అనిపించలేదు. ఇప్పుడు నేను నీతో చెప్పడానికి 2 మాటలే మిగిలిన్నాయి. గుడ్ బై. అంజనా, నేను చెప్పేది విను అంజనా. అంజనా, నేను ఇంత చెప్పినా ఇటు చూడు అంజనా, ప్లీజ్. అంజనా, వెళ్ళిపోక అంజనా, ఆగు ప్లీజ్. రేపు ఉదయం ముంబైలో మీ ఇంటి ముందుకి ఖచ్చితంగా వచ్చి నిలబడతా. అంజనా, నువ్వు లేకుండా బతకలేను అంజనా. నేను 1 నెల తర్వాత ఇంటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళానని మా నాన్న ఒక్క మాట అడగరు. అది నా మీద ఆయనకున్న నమ్మకం. అదే విధంగా నా పెళ్లికి సంబంధించి మా నాన్న ఎలాంటి అబ్బాయిని చూసినా అతని చేతే తాళి కట్టించుకుంటాను. ఇది నేను ఆయనకిచ్చే మర్యాద. ఇదే నీ ప్రాబ్లమా? నన్ను మీ నాన్న దగ్గరికి తీసుకెళ్ళు. నేను ఆయన కన్విన్స్ చేస్తాను. మీ నాన్న చూపించే పెళ్లి కొడుకుని నేనే అవుతాను. నాకు ఆ నమ్మకం ఉంది. సరే, నేను నిన్ను ఆయన దగ్గరికి తీసుకెళ్తాను. ఒకవేళ నువ్వు ఆయనకి నచ్చకపోతే నువ్వు నన్ను ఇక జీవితంలో డిస్టర్బ్ చేయకూడదు, సరేనా? हेलो हेलो, मैं असिस्टेंट कमिश्नर तिवारी बात कर रहा हूँ. हाँ बोल. रमणा भाई, मैं आपके ऑफिस के नीचे ही खड़ा हूँ. ऑफिस के नीचे? हाँ भाई, मैं आपके ऑफिस के नीचे ही खड़ा हूँ. చూడు, ఆ అసిస్టెంట్ కమిషనర్ తివారి ఇక్కడికే వచ్చేసాడు. వాడిని ఇక్కడికి ఎందుకు రానిస్తారా? ఇవ్వాల్సిందేదో వాడి ఇంటికే. इधर क्यों? घर को आएगा, चल. टेंशन क्यों लेने का भाई, मुझे कोई कुछ नहीं कर सकता. ये अक्खा मुंबई मेरे पॉकेट में है. ఏంట్రా ఈ మధ్య బలిసిపోతున్నావు? వెళ్ళిపోతావు, జాగ్రత్త. రమణ భాయ్, వీడి తిండి కట్ చేయండి. సలాం. వాళ్ళ నాన్నను మీట్ అయ్యావా? ఆయన ఏం చెప్పారు? ఆ రోజు ఈవినింగ్ ఒక రెస్టారెంట్కి రమ్మన్నారు. ఆయన చెప్పిన టైం కంటే అరగంట ముందే వెళ్ళి అక్కడ వెయిట్ చేశాను. అర్జున్? ఎస్ సార్. హలో సార్. సో యు లవ్ మై డాటర్?
మీ అమ్మాయిని తెలిసి ప్రేమించలేదు. నేను ప్రేమించే అంజన మీ అమ్మాయిని తర్వాత తెలిసిందే. నైస్ రిప్లై. నేను ఏ ప్రశ్న అడగదలుచుకోవట్లేదు. నా సమాధానం ఫ్రాంక్ గా చెప్పనా? సార్ ప్లీజ్. అందంగా ఉన్నావు, అందంగా మాట్లాడుతున్నావు, థ్యాంక్ యూ సార్. కానీ నువ్వు నాకు నచ్చలేదు. నువ్వు మా అమ్మాయికి హెల్ప్ చేసావు, అందుకు నీకు ఎలాంటి హెల్ప్ అయినా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. బాంబేలో నీకు ఇండస్ట్రీ సెటప్ చేసి ఇవ్వనా, లేదా ఏదైనా పెద్ద కంపెనీలో ఉద్యోగం ఇప్పించనా? నువ్వు ఏదైనా అడుగు, నేను చేయడానికి రెడీగా ఉన్నాను. కానీ మా అమ్మాయిని మాత్రం నీకు ఇవ్వలేను. సార్ నేను చెప్పేది వినండి సార్. ఇదిగో వైజాగ్ టికెట్, ఖర్చులకి డబ్బు. జాగ్రత్తగా తిరిగి వెళ్ళిపో. అంజనా పద. అమ్మా అంజనా, నా నిర్ణయం నీకు బాధ కలిగించలేదు కదా? లేదు నాన్న, అలాంటిదేం లేదు. సార్ ఒక్క నిమిషం. సార్ ఒకరు చూడగానే నచ్చుతారు, మరొకరు చూసి మాట్లాడి వాళ్ళతో మూవ్ అయ్యాక వాళ్ళ క్యారెక్టర్ తెలిసాకే నచ్చుతారు. నాకు కొంచెం టైం ఇవ్వండి సార్. అంజనా ప్లీజ్. ఒక్కసారి చెప్తే నీకు అర్థం కాదా? సార్ అది ఎవరితో మాట్లాడుతున్నావు నీకు తెలుసా? బాంబేలో నా పవర్ ఏంటో నీకు తెలుసా? ఆ రోజు రోడ్డు మీద జరిగిన కాల్పుల్లో వాళ్ళ నాన్న చనిపోయారు. ఆయన ప్రాణాలతో ఉంటే ఆయన ఎలాగైనా కన్విన్స్ చేసి అంజనాని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. ఆయన చనిపోయాక డిసైడ్ అయ్యాను, ఇక అంజనా నాకు దక్కదని. ఇక జీవితంలో నేను ఎప్పుడు తనని డిస్టర్బ్ చేయనని సారీ చెప్పడం కోసం వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఓకే, యు టేక్ కేర్, బాయ్. ఇక నుంచి నేను నిన్ను డిస్టర్బ్ చేయను. ఏదేమైనా నేను నీ లైఫ్లో క్రాస్ చేయను. ఈ సిచ్యువేషన్ నుంచి నువ్వు బయటపడాలి. మళ్ళీ నీ నవ్వు, సంతోషం తిరిగి రావాలి. నేను వస్తాను అంజనా. ఒక్క నిమిషం. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. అందుకు నువ్వు నాకు ఫేవర్ చేయాలి. మా నాన్నని చంపిన వాడిని నువ్వు జైలుకి పంపాలి. నేను వాడి మీద కేసు పెడితే వాడు చాలా ఈజీగా బయటకు వచ్చేస్తాడు. వాడికి అంత పలుకుబడి ఉంది. నేనే ఆయన్ని చంపానని ఒప్పుకుని వాడు కోర్టులో సరెండర్ అవ్వాలి. అప్పుడే వాడికి శిక్ష పడుతుంది. నువ్వు వాడిని సరెండర్ చేయించగలవా? ఆ పని నువ్వు చేస్తే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. వాళ్ళ నాన్న చెప్పింది ఎవరు? మరొకరు చూసి మాట్లాడి వాళ్ళ క్యారెక్టర్ తెలిసాకే నచ్చుతారు. ఎప్పుడైతే గోవర్ధన్ మన లేపేయాలని ప్లాన్ చేశాడో వాడికంటే మనమే ముందుండాలి. దీనికి నాకు టైం లేదు. రమణ, వాడు కార్ దగ్గరికి వెళ్తున్నాడు. పండితి సార్ నేను చెప్పేది ఎవరితో వినండి సార్. మాట్లాడుతున్నావు తెలుసా? గోవర్ధన్! ఇప్పుడు చెప్పు, నువ్వు పోలీసులకు సరెండర్ అయితే తను నాకు దక్కుతుంది. వెంటనే వెళ్ళి వాళ్ళ నాన్నని చంపింది నువ్వేనని ఒప్పుకో. పో. కొట్టడం, చంపడం తప్ప నీకు ఇంకేం తెలుసు? ప్రేమించావా? ప్రేమించిన అమ్మాయితో కలవలేకపోయానని విలువిల్లాడావా? చెప్పు రమణ. మళ్ళీ వచ్చావో చస్తావు. రమణ, నువ్వెంత పెద్ద నేను భయపడ్ను. నిన్ను బొక్కలో తోయకుండా వదిలిపెట్టు. అన్నా, త్రాస్ మనకి ఏమైంది? కాదు, ఏమైందో చెప్పన్నా. అంటే నువ్వు లోపలికే వెళ్ళలేదా? గుంపుని చూడగానే పటాసు వేసుకొచ్చి టపా కట్టాడని ఎడుతున్నావు. మార్రా, మీరు ఇక మార్రా, పోరా. శవం మీద చిల్లర ఏరుకున్న మొఖం నువ్వు. అన్నా,
అన్న మణి అన్న ఏంట్రా ఈయన కామసూత్ర బుక్ లో లాగా వెరైటీగా ఫోజులు ఇస్తున్నాడు. ఎవడో దిష్టి తీసి పడేసి నిమ్మకాయతో లెమన్ రైస్ చేసుకొని తిన్నాడు, అందుకే మామయ్య ఇలా అయిపోయాడు. ఓయ్ ఊరే దిష్టి పెట్టే లెవెల్లో సంపాదిస్తున్నావు కదా, ఇంకెందుకే ఊరంతా దిష్టి తీసి పడేసి నిమ్మకాయలు నాకడం. కాళ్ళ వేళ్ల పడైనా వంట చేయించుకుని తీసుకువెళ్దాం అనుకున్నాను, కానీ నీకే కాళ్ళు చేతులు పడిపోయాయి. ఇప్పుడు నేను ఏం చేయాలన్నా? ఇప్పుడు ఈ భంగిమలు అవసరం అంటావా? ఏంటి పళ్ళుతావునా? ఎవరు ఆంటీ అయితే ఆ రౌండ్ నువ్వు ఆవిడతో ఉద్యానంటే ఇప్పుడు ఇలాంటివన్నీ అవసరమా నీకు? ఏమంటున్నారమ్మా ఆయన? ఈ సీడీ మీకు ఇమ్మన్నారు. మీ ఇద్దరు యాక్ట్ చేసిందా? అటువంటి చూడ నాకు ఇష్టం ఉండదమ్మా. అయ్యో బాపురే, అది కాదు. ఏంటిది? వంట వార్పు. మణి అన్న సీడీ వింటూ నువ్వు చెప్పిన చెక్కలతో సాంబార్ చేశాను, రుచి చూసి ఎలా ఉందో చెప్పు. అది చప్పరించు, బాగా చప్పరించు. ఏంటిది నోట్లో పోసానో లేదో మూతి అష్టవంకరగా తిరుగుతుంది. ఏంటి స్టెప్పులు తెగేస్తున్నాడు? ఏమైందయ్యా? అయ్యో మామయ్యకి ఫిట్స్ వచ్చింది. ఫిట్సా?